Yes, ma'am. స్టిల్ ఇంకా స్ట్రెంగ్త్ మనకి ఓన్లీ 55 మెంబర్స్. అంత కంటిన్యూస్గా మీకు అలర్ట్ చేస్తున్నా ఓన్లీ ఆన్లైన్ క్లాస్ వర్క్లోనే మీరు మొత్తం సెమిస్టర్ మొత్తం కంటిన్యూ అవ్వాలని చెప్పినా కూడా స్టిల్ ఇంకా ఇంతే స్ట్రెంత్ వస్తున్నారంటే 94 మెంబర్స్ క్లాస్ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు ఏమన్నా థర్టీ ఫైనల్ ఇయర్కి వచ్చేసారు. ఫైనల్ ఇయర్లో ఉన్నారు, 4th సెమ్లో ఉన్నారు. స్టిల్ యూ ఆర్ నాట్ అటెండింగ్ ద క్లాసెస్ కంప్లీట్లీ, దట్ టు ఆన్లైన్. జస్ట్ కనెక్ట్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నారు. ఎట్ వర్స్ట్ అనమాట, ఎట్ వర్స్ట్ సిచ్యువేషన్. అట్లీస్ట్ కనెక్ట్ అవ్వడానికి కూడా మీకు అవ్వట్లేదు. ఏ సిచ్యువేషన్లో మీరు ఉన్నారో చూడండి. ఓన్లీ 56 మెంబర్స్ వచ్చారు క్లాస్కి అవుట్ ఆఫ్ 94. ఏమి మీ ఫ్రెండ్స్ అందరూ ఎందుకు అటెండ్ అవ్వట్లేదు? మా ఎవరైనా చెప్తారా ఎందుకు అటెండ్ అవ్వట్లేదో ఏంటో? వాట్ ఈస్ ద రీజన్? 58 మెంబర్స్ క్లాస్ 9-10కి అంటే 9:20 అవుతుంది. ఇంకా స్టిల్ 59 మెంబర్స్, 60 మెంబర్స్ ఇలానే వస్తున్నారు. ఆల్రెడీ మీకు చెప్తున్నాము చాలాసార్లు, ప్రతి క్లాస్లోనూ అందరూ గుర్తు చేస్తూనే ఉన్నాం. సో చెప్పాను నేను ఆల్రెడీ, ఈ సెమిస్టర్ వైండప్ అయిపోతే జూన్లోనే అయిపోతుంది. ఇట్ మే నాట్ బి డ్రాగ్డ్ టు ది జూలై ఆర్ ఆగస్ట్. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ఎండ్ ఇట్ ఇన్ ద అకాడమిక్ ఇయర్లోనే మనం ఈ పర్టికులర్ అకాడమిక్ కన్స్ట్రైన్స్లోనే మనం ఎండ్ చేసుకోవాలి అంటే ఇట్ షుడ్ బి ఎండెడ్ ఇన్ ద జూన్. అండ్ మిగతా అంతా హరిబరి అవ్వకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రాపర్గా స్టార్ట్ అవ్వాలి అని అంటే వీ మే హ్యావ్ వెరీ ర్యాపిడ్ షెడ్యూల్స్ టు వైండ్ అప్ విత్ ఇన్ ద జూన్ ఇట్ సెల్ఫ్. సో దట్ మేలోనే మనకు ఒక మిడ్ అయిపోవచ్చు, జూన్లో ఇంకొక మిడ్ అయిపోయి ఎక్స్టర్నల్స్ కూడా జరిగిపోవచ్చు. సో దట్ మీరు ఎంత అటెంటివ్గా, ఎంత అలర్ట్గా, ఎంత యాక్టివ్గా ఉంటేనో మీరు ఈ సెమిస్టర్లో సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి, ప్రాజెక్ట్ వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు బి రెడీ ఇన్ ఎనీ వే. సో ప్రతి కార్నర్లోనూ మీరు ఇమీడియట్ యాక్టివ్గా ఉండాలి, అలాగే అటెంటివ్గా ఉండాలి. అలాంటిది స్టిల్ మీరు క్లాస్కి రావడానికి ఎంత ఇబ్బంది పడితే ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఎప్పుడు ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు? వాయిస్ లోగా ఉందా? ఓకే ఓకే. మీ స్ట్రెంత్ గురించి చెప్తున్నాను, మీ క్లాస్ స్ట్రెంత్ గురించి. సప్లీ ఎగ్జామ్స్ ఉన్నాయా? ఎప్పటి నుంచి సప్లీ ఎగ్జామ్స్? 3-2 కూడా జరుగుతుందా? ఎప్పటి వరకు ఉన్నాయండి ఎగ్జామ్స్? ఈరోజే మేడం స్టార్ట్. ఇవాళే స్టార్టా? మరి మొన్నటి నుంచి ఏం చేశారు? మొన్నటి నుంచి ఏం చేశారమ్మా మీ క్లాస్ వాళ్ళు? మరి అందుకే చెప్పేది బ్యాక్లాగ్స్ ఉంచుకోవద్దు, ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోమని చెప్పేది. దీనికి ఒకదానికి మనం బ్యాక్లాగ్ని క్యాచ్ చేయాలని మనం ట్రై చేస్తే ఇంకొక దాంట్లో బ్యాక్ అయిపోతాం. విల్ బి లాగింగ్ అట్ అనదర్ ప్లేస్. సో ఏదో ఒక ప్లేస్లో మనకి హాల్ట్ పడిందంటే దట్ పర్టికులర్ ల్యాగ్ విల్ బి కంటిన్యూడ్ అంటిల్ ఫర్ ద అదర్ థింగ్స్ ఆల్సో. వేరే దానికి కూడా మనకి అలా కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది. సో 4-2కి వచ్చి కూడా మనం ఇంకా స్టిల్ because of backlogs we are not attending the classes. Because of backlogs we are been waiting for something, or we are been lagging behind, we are tracking behind అని అంటే ఆలోచించండి. సో 4-2కి వచ్చేటప్పటికి అట్లీస్ట్ ఈవెన్ దో యూ ఆర్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ బ్యాక్లాగ్స్ యూ హ్యావ్ టు గెట్ క్లియర్. ఇప్పటికి అన్నీ క్లియర్ అయిపోవాలి. ఓకే రైట్. సో 4-2లో నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి? ఆఫ్టర్ ద బీటెక్ వాట్ యూ హ్యావ్ టు డూ, ఏం చేయాలి? You have to go for the higher studies, or you go for any recruitment, or if you go for any other way, any business, or what you are going to do, that is to be concentrated. దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, ఏం చేయాలి నెక్స్ట్ అనేది. అంతేకాని మళ్ళీ బ్యాక్ తిరిగి సెకండ్ ఇయర్లో ఏమని చేసుకున్నాము, థర్డ్ ఇయర్లో ఏమని చేసుకున్నాము, ఫస్ట్ ఇయర్లో ఏమని చేసుకున్నాము, అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు కూర్చుందాము అనుకుంటే కుదరదు కదా. రైట్. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆల్రెడీ మీకు ఉన్నాయి, మీరు క్లియర్ చేసుకుంటున్నారు కాబట్టి సో ప్లీజ్ ఇన్ఫార్మ్ యువర్ ఫ్రెండ్స్ హూ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ యువర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతుంది. ప్లీజ్ అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ. ఓకే, ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా
అటెండ్ అవ్వండి రెగ్యులర్గా. సో వై బికాజ్ యూ విల్ బీ ద లూజర్స్. మీరు కనుక క్లాస్ అటెండ్ అవ్వకపోతే మీరే లూజ్ అవుతారు. ఓకే, అండ్ యూ విల్ నాట్ హ్యావింగ్ ఎనీ టైమ్ టు ప్రిపేర్ ఫర్ యువర్ మిడ్ ఆర్ ఫస్ట్ ఆర్ సెకండ్ మిడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ ఫర్ ద ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఆల్సో. వై బికాజ్ యూ హ్యావ్ టు మోస్ట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ వర్క్ ఇన్ దిస్ సెమిస్టర్. ఈ సెమిస్టర్లో మీరు ప్రాజెక్ట్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి మీకు థియరీ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అక్కడ తీసుకుని కూర్చొని చదువుకొని, లేదంటే రేపొద్దున మిడ్ అంటే వాళ్ళు చదువుకోవడానికి మీకు ఆస్కారం ఏమీ ఉండదు. మీరు ముందు నుంచి ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి రిఫర్ చేసుకుని క్లాసెస్ వింటేనే విల్ బి ఏబుల్ టు అటెంప్ట్ యువర్ మిడ్ 1 and mid 2 also, right? Okay, so please inform your friends who are been attempting to write your supplementary exams. సో ఎంతమందికి సప్లై ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎవరు అటెంప్ట్ అవ్వట్లేదు, అది రీజన్ చెప్తున్నారా లేదా, ఇట్స్ యువర్ థింగ్, ఇట్స్ అప్ టు యూ. మీరు ఆలోచించుకోండి. మీరు మీ మనస్సాక్షితో ఆలోచించి మనం ఎంతవరకు మనము చెప్తున్నాము సప్లై ఎగ్జామ్స్ రీజన్, మనం ఎంతవరకు అటెండ్ అవుతున్నాము, ఎందుకు స్టాఫ్ ఇంత కాన్సన్ట్రేట్ చేసి ఇంత ప్రెషర్ ఇచ్చి మనల్ని చదవమని చెప్తున్నారు, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అనేది మీరు అర్థం చేసుకోండి. రైట్? ఓకే, రైట్, విల్ మూవ్ ఇన్ టు ద క్లాస్. So we are been discussing about what is a distributed system, right? Definition of the distributed system and example systems of the distributed system. So among the examples we've been discussed about what is a internet, how it has been called as a distributed system, what is an intranet, which is a part of the internet again, and we are also be discussing about the mobile and ubiquitous computing. Okay, so mobile computing, already you know about what is a mobile computing, what we discussed it throughout the semester for the first semester of your 4-1, right? And we are also being discussed about what is ubiquitous computing. Ubiquitous computing is nothing but computing at a places at where we want and wherever we want, whenever we want, ఎక్కడైనా ఎప్పుడైనా మనం ఎలా అయితే మనం కంప్యూట్ చేయాలనుకుంటున్నామో విత్ హ్యావింగ్ ద మొబిలిటీ ఫీచర్. So move to not sticking to a particular geographical area, how you are going to be computing, how you are going to perform your communication, how you are being computing your jobs. Okay, so having a location awareness and also the context awareness, how you are performing your computing and communication and exchanging the messages and conveying the data from one point of the location to the another point, or one party to the another party, or one network to the another network, right? That is about the mobile and ubiquitous computing, right? We saw the diagram for that particular mobile and ubiquitous computing also. So this particular mobile and ubiquitous computing consisting of both the other example system, that is the intranet and also the internet. That is what we discussed in the last class, right? So internet comes under one of the example system, which is a large example of the distributed system. And we also discussed about the intranet. Again, it has been confined to a particular geographical area, whereas internet has been spread among the total globe. Around the globe, we are having the internet connectivity, whereas intranet or host intranets or maybe the LANs are being confined to particular specific areas. So a certain group of computers are being connected and are being interconnected with a particular network. It is called as an intranet, whereas it is being confined to a particular geographical area. Whereas if these intranets are being interconnected and they are being communicated across the globe, then it will be called as the internet. But if these internets and also the intranets are pertaining to any mobile and ubiquitous computing environment, that is, people are not being fixed to a particular area and they are being performing their computing tasks. Okay, they are being performing the task at a particular place where they require or whenever they require. ఒక పర్టికులర్ ఇంటర్వెల్తో సంబంధం లేకుండా, ఒక పర్టికులర్ ప్లేస్తో సంబంధం లేకుండా మనకి ఎక్కడైనా మనం కంప్యూట్ చేసుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ as మొబైల్ అండ్ ubiquitous computing, which comprises of both the other example in distributed system, that is ఇంట్రానెట్ ఇంటర్నెట్ కలిగి ఉన్నదే మనకి మొబైల్ అండ్ ubiquitous computing. whereas ఇక్కడ మనకి ఉన్న అడిషనల్ ఫీచర్ ఏంటి అని అంటే వీఆర్ బీన్ మూవ్ అవుతూ ఏ టైంలో అయినా సరే మనం కంప్యూటింగ్ పర్ఫామ్ చేసుకోగలిగితే యూజింగ్ అవర్ ఇంట్రానెట్ ఆర్ యూజింగ్ అవర్ ఇంటర్నెట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, if then that is called as the mobile and ubiquitous computing environment, right? And we also discussed about the resource sharing and web resources in that particular class. Last class lo manam resource sharing and web kuda maatladukunnamu. So resource sharing ante enti ante as the systems are going to be interconnected or our networks are going to be interconnected,
each and every network may be consisting of different resources which may not be contained by other networks. Okay, so interconnected networks లో ఒక నెట్వర్క్ లో ఉన్న ఫెసిలిటీస్ కానీ రిసోర్సెస్ కానీ ఇంకొక నెట్వర్క్ లో ఉండకపోవచ్చు. సో యాజ్ వీఆర్ బీన్ కమ్యూనికేటింగ్, యాజ్ వీఆర్ బీన్ షేరింగ్ ఈచ్ అదర్, ఓకే, సో అన్ని నెట్వర్క్స్ ఇంటర్కనెక్ట్ అయి ఉన్నాయి, వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు, కంప్యూటింగ్ ఫెసిలిటీస్ని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు, కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇలా కమ్యూనికేట్ చేసి షేర్ చేసుకుని కంప్యూటింగ్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు దే మే ఆల్సో షేర్ ద రిసోర్సెస్. That is, they may share the hardware resources, they may share the software resources, and whatever the particular network is having or an individual system may have, all those can be shared among as that being connected. అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి సిస్టమ్స్, ఇండివిజువల్ సిస్టమ్స్ అయి ఉండొచ్చు, ఇంటర్నెట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ల్యాండ్స్ అయి ఉండొచ్చు, హోస్టెడ్ ఇంటర్నెట్స్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాటిలో ఉన్న రిసోర్సెస్ని మనము ఇంకొకరితో షేర్ చేసుకుంటాం. వీఆర్ బీన్ షేరింగ్ అవర్ రిసోర్స్ వీఆర్ హ్యావింగ్ విత్ అదర్ who are in need, and other network which is in need of a particular resource, okay, and which are particular or a particular network which is rich in resource may share your required resource. In that way the resources are going to be shared among these connected internets, okay, connected inter networks. సో ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్క కంప్యూటర్తో ఒక్కొక్క పర్టికులర్ రిసోర్స్ ఎన్క్యాప్సులేట్ అయి ఉంటుంది, దాన్ని మనం త్రూ కమ్యూనికేషన్ యూఆర్ గోయింగ్ టు బి షేరింగ్. సో ఇక్కడ మనకి రిసోర్స్ షేరింగ్ ఎలా జరుగుతుంది, వాట్ యు ఆర్ బీన్ షేరింగ్, హౌ యు ఆర్ గోయింగ్ టు బి షేరింగ్ అంటే హార్డ్వేర్ రిసోర్సెస్ని షేర్ చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్ని రిసోర్స్ షేర్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ మనం రిసోర్స్ని షేర్ చేసుకుంటున్నాము అంటే ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు బి రిక్వెస్టింగ్ ద సర్వీస్ ఫ్రమ్ దట్ పర్టికులర్ నెట్వర్క్. ఇఫ్ యూ రిక్వెస్ట్ ద సర్వీస్ number 94, who is that 94? So you are going to be requesting a service from the other network where we want to share the resource from. So here a particular service, what is a service here is a distinct part of a computer system. It is not, we may also call it as a part of a operating system. It is going to be having a management of collection of all the related resources which we require and represent their functionality to the users who are in need. So user application nunchi user vachina request ki పర్టిక్యులర్ రిక్వెస్ట్ నుంచి ఏ రిసోర్స్ అయితే కావాలని రిక్వెస్ట్ వచ్చిందో దానికి సంబంధించిన ఫంక్షనాలిటీని రిఫ్లెక్ట్ చేయటమే సర్వీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని. ఇట్స్ బీన్ పర్టైనింగ్ టు అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఒక పర్టికులర్ కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వెన్ ఎవర్ యు ఆర్ బీన్ కాలింగ్ ఫర్ అ సర్వీస్ యూ హ్యావ్ టు కాల్. దట్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ గోయింగ్ టు ఇన్వోకింగ్ a particular service from a particular system. That is, you are invoking the operating system to supply a service for you. A service is going to be invoking the resources functionality for you. So from where you are being invoking, from which application you are being invoking. So ఒక అప్లికేషన్ యూజ్ చేసుకుని మనం ఒక సర్వీస్ని కాల్ చేస్తాం. ఆ కాల్ని బట్టి సర్వీస్ మనకి ట్రిగర్ అవుతుంది. సో దట్ సర్వీస్ ఈస్ గోయింగ్ టు బి సప్లయింగ్ ద పర్టికులర్ రిసోర్స్ దట్ యూ వాంట్ టు. ఏ పర్టికులర్ రిసోర్స్ అయితే మనం కావాలనుకుంటున్నామో అక్కడి నుంచి మనకి సర్వీస్ వస్తుంది. ఆ సర్వీసెస్ని, ఆ పర్టికులర్ రిసోర్స్ని మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు, దాని సర్వీసెస్ని మనం అక్కడ షేర్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్. ఓకే, సర్వీస్ ఇస్ అ డిస్టింక్ట్ పార్ట్ ఆఫ్ అ కంప్యూటర్ సిస్టమ్ దట్ మేనేజెస్ అ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ రిసోర్సెస్ అండ్ రిప్రజెంట్స్ దట్ ఫంక్షనాలిటీ టు యూజర్స్ అప్లికేషన్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ సిస్టమ్స్ చెప్పారు. We accessing the files through the file services, sharing the documents to the printers, and buying the goods through the e-commerce sites. సో ఇక్కడ మనము ఏ పర్టికులర్ రిసోర్స్ని మనం ఎలాగ వాడుకుంటున్నాము. ఓకే, సో ఎలాగ మనం చేస్తాము, ఎలాగ యాక్సెస్ చేస్తాము ఆ సర్వీస్ని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ ఇట్ గోయింగ్ టు బి గివ్ యూ ద ఎక్స్పోర్ట్. సో ఎక్కడైతే మనకి ఎక్స్పోర్టింగ్ ఫెసిలిటీ ఉంటుందో అక్కడి నుంచి మనము ఆ సర్వీసెస్ని యూజ్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ లైక్ మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోగలమా, లేకపోతే షేర్ చేయగలమా, లేకపోతే యూజ్ చేసుకోగలమా, బేస్డ్ అపాన్ ద ఆపరేషన్స్ దట్ ఈస్ బీన్ ప్రొవైడెడ్ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఫర్ దట్ పర్టిక్యులర్ సర్వీస్. ఆ సర్వీస్కి రిలేటెడ్గా ఏమేమైతే ఆపరేషన్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనము యూజ్ చేసుకోవచ్చు. లైక్ వైజ్ ఫైల్ సర్వీసెస్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ హ్యావింగ్ అ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ లైక్ రీడింగ్, రైటింగ్, deleting or copy and whatever it is. So this is one sort of service అన్నమాట.
సో అందులో ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి, ఆ ఆపరేషన్స్ని మనము ఎలాగ ఇన్వోక్ చేస్తాం. ఓకే, in the context of this particular services itself, we are having a new system that has been introduced that is called as a server and client. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లోనే మనకి సర్వర్ క్లయింట్ సిస్టమ్స్ అనే ప్రొసీజర్ లేకపోతే ఒక సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయ్యిందండి. ఎందుకు అంటే హూ ఆర్ ఇన్ నీడ్ ఆ రిక్వెస్టింగ్ ఫర్ ఆ పర్టికులర్ సర్వీస్ ఆర్ రిసోర్స్ హ్యాస్ బీన్ కాల్డ్ యాజ్ అ క్లయింట్, అండ్ who is been serving or who is been sharing that particular service or a resource is called as a server. ఈ పర్టికులర్ కాంటెక్స్లోనే అంటే మనం కనెక్టెడ్ సిస్టమ్స్లో ఒకళ్ళ దగ్గర ఉన్న రిసోర్స్ని ఇంకొకరు షేర్ చేసుకుంటారు అని చెప్తున్నాం, రైట్. అలాగే ఇంకొకరి దగ్గర ఉన్న రిసోర్స్ని మనము తీసుకుంటామని చెప్తున్నాం, లేదంటే షేర్ చేసుకుంటామని చెప్తున్నాం. సో ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో సో అండ్ సో రిసోర్స్ కావాలి అని చెప్పి because through particular service, that particular system is called as a client here, and who has been sharing the resource with that, దాని దగ్గర ఉన్న రిసోర్స్ని ఎవరైతే షేర్ చేస్తున్నారో సర్వీస్ని షేర్ చేస్తున్నారో అండ్ దట్ పర్టికులర్ సిస్టమ్ ఆర్ ఆ ప్రాసెస్ ఇస్ కాల్డ్ as a సర్వర్. ఓకే, సో ఎవరైతే సర్వీస్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారో సర్వ్ చేస్తున్నారో దట్ పర్టికులర్ సిస్టమ్ అండ్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ as a సర్వర్, అండ్ who is being requesting a particular service or a resource is called as a client. This particular client and server roles may interchange depending upon the need of the resource. Need of the resource in batti manaki server and client roles interchange అవుతూ ఉంటాయి. Okay, and this total overall process is called as a client server computing. ఈ పర్టికులర్ టోటల్ ప్రాసెస్ని మనం క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ అంటాం. మనము ఈ పర్టికులర్ క్లయింట్ సర్వీస్ ప్రొసీజర్ అంటే క్లయింట్ సర్వర్ ప్రొసీజర్ని ఇనిషియేట్ చేయడాన్ని మనం ఏమంటామంటే యూఆర్ గోయింగ్ టు ఇన్వోకింగ్ అండ్ ఆపరేషన్ ఆన్ ద సర్వర్. సర్వర్ మీద ఒక పర్టికులర్ ఆపరేషన్ని మనం ఇన్వోక్ చేస్తాం. ఓకే, సో ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ ద వర్డ్ ఇన్వోక్. ఓకే అండి, the total complete interaction between the client and a server from the point the request has been initiated from the client and it is being received by the server, and that particular request has been served or processed by the particular server is called as the remote invocation. ఎక్కడో ఉన్న ఒక సిస్టంలో ఉన్న ఒక పర్టికులర్ రిసోర్స్ని మనం కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం, వీఆర్ బీయింగ్ క్లయింట్. ఓకే, సో క్లయింట్ ఇచ్చిన రిక్వెస్ట్ని ఎక్కడో రిమోట్ ప్రొసీజర్ ఆ రిమోట్ ప్లేస్లో ఉన్న ఒక క్లయింట్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని సర్వర్ ఈస్ గోయింగ్ టు బి ప్రాసెసింగ్ అండ్ ఆఫరింగ్ ఇట్ సర్వీసెస్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద క్లయింట్. ఓకే, సో రిమోట్ ప్లేస్లో ఎక్కడో మనకి అందుబాటులో లేదు, లేదంటే లైన్ ఆఫ్ సైట్లో లేని ఒక పర్టికులర్ సిస్టమ్ నుంచి మనం రిసోర్స్ని షేర్ చేసుకుంటున్నాం. For that one, you are being invoking a request. You are being calling a service. That particular calling of a service or invoking that particular server to receive the service from that is called as a remote invocation. Okay, so that is remote invocation. And coming to the client and server roles, already mentioned depending upon the procedure and depending upon the need of the resource, this client and server roles are going to be interchanged between all the networks or the services. So one may be acting as a client, in the another moment it may be acting as a server. If it is having a particular resource which can be shared to other networks, it may become server. Otherwise, if it is going to need it is in the need of another resource from other system or a network, then it will be in the position of the client. So if you are in a position of the server, you will be said to be in a passive state. Or if you are in a client position, if you are in a need, then you are said to be in a active state. ఎందుకంటే మీరు నీడ్లో ఉన్నారు, మీరు అడుగుతూ ఉంటారు కాబట్టి యు ఆర్ ఇన్ యాక్టివ్ స్టేట్. బట్ సర్వర్ అనేది ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది. బట్ వెనెవర్ client request comes in, then only it will be processing that particular request. So it will be in a passive state. Whenever a particular request comes in, then only it will become active and it is going to be serving your request. Okay, this is a continuous process. Coming to the World Wide Web, చెప్పాను ఇప్పుడు రిసోర్స్ షేరింగ్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్ అని చెప్పేసి. సో వాట్ ఈస్ దర్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ పర్టికులర్ రిసోర్స్ షేరింగ్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్? సో ఏది కావాలంటే మనకు అక్కడ మనము ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో కనెక్ట్ అయిన సిస్టమ్స్ నుంచి మనము కావాల్సిన రిసోర్స్ని సర్వీస్ని ఎప్పటికప్పుడు మనం తీసుకుంటున్నాం కదండి. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ వెబ్? సో వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఆల్రెడీ మీకు అందరికీ ఐడియా ఉంది వాట్ ఇట్ ఈస్ ఇట్ ఫర్. ఓకే, so but what is the need of the World Wide Web? Even if you are having a resource sharing procedure for contacting and acquiring the resources whatever we do need at any moment and at any place through the connected networks.
సో ఇన్ని సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే, ఏ మూమెంట్లో కావాలంటే, ఎక్కడ కావాలంటే మనము ఏ సిస్టమ్ నుంచి అయినా ఒక రిసోర్స్ని మనము షేర్ చేసుకోగలుగుతున్నాము. సర్వర్స్ క్లయింట్స్ అవుతున్నాయి, క్లయింట్స్ సర్వర్స్ అవుతున్నాయి. ఇన్ని ప్రొసీజర్స్ ఉన్నప్పుడు మనకి వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ వెబ్? ఎందుకు అసలు ఈ వరల్డ్ వైడ్ వెబ్ ఎందుకు వచ్చింది ఏంటి? వేర్ ఇట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్. ఓకే, where it has been introduced and what is the need to చూద్దాం మనం. So this World Wide Web, right, which has been introduced in the year of 1991 with the name of or under the name of Berners-Lee, is an evolving system for publishing and accessing resources and services across the internet. సో దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇంటర్ నెట్వర్కింగ్లో రిసోర్సెస్ని సర్వీసెస్ని పబ్లిష్ చేయడానికి, what are all the different resources and what are the different services, వాటిని పబ్లిష్ చేయడానికి across the internet-works, this particular World Wide Web has been introduced by Berners-Lee in the year of 1991. అసలు ఎందుకు స్టార్ట్ అయ్యింది, ఎలా స్టార్ట్ అయ్యింది? ఓకే, ఇంటర్నెట్లో రిసోర్సెస్ని సర్వీసెస్ని షేర్ చేసుకోవటం కోసము, యాక్సెస్ చేసుకోవటం కోసము, పబ్లిష్ చేయడం కోసము మనం ఈ వరల్డ్ వైడ్ వెబ్ని యూజ్ చేసాం. లైక్ ఎందుకు అంటే వి డజంట్ నో. సో everybody please keenly observe that even though distributed systems like see distributed systems lo we are having the individual systems another group of systems. All are being collected through some networks. Here, desktop. Right? This is say some host. Some server. So likewise, we are having different contact points. So this is an example of the distributed system, which has been including internet, right? So for example, say this is so we're having all the three example systems here. Internet is there, individual desktop systems are there, server, browsing point, internet, all are being connected with certain network, right? So what we are saying that using all these example distributed systems, because all are being connected, they are being communicating with each other. There is a connectivity or a links in between all these systems, so they can share or they can communicate or they can transmit or they can transfer messages at any moment at any place. సో ఇక్కడ ఇందులో ఉన్న పర్సన్ కానీ ఇక్కడ డెస్క్టాప్ హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు కానీ సర్వర్ ప్లేసెస్ కానీ బ్రౌజింగ్ పాయింట్లో కానీ ఇంటర్నెట్లో ఉన్న డిఫరెంట్ కనెక్టెడ్ సిస్టమ్స్ కానీ we may not be stick on to a particular geographical area. Particular geographical area is stick out ఒకటే చోట మనం will be remind to be, we may move over the globe over అంటే total overall globe total globe can along with globe a particular area we may move. Okay, సో ఎక్కడి నుంచి అయినా సరే
రైట్. ఎక్కడికైనా సరే మనం మూవ్ అవ్వచ్చు, ఏ ప్లేస్లో అయినా మనం మూవ్ అవ్వచ్చు, రైట్. త్రూ అవుట్ ద గ్లోబ్ we may, that is everybody are being apart, right? So nobody are being nearby, everybody are holding at their different places. They move from one place to another place. They may move from what is called from this particular place to the another area, okay, and this person may move to this particular area, and this particular server point particular place may move from one place to another place. So mobile and ubiquitous computing is here, client server computing is also there, as one is being in need, another one is being serving. Internet has been working over, internet has been connecting the people here throughout the globe, and everything has been happening. So we are been sharing, we are been saying that resource sharing is been possible among all these systems. ఈ పర్టికులర్ సిస్టమ్స్లో ఈ నెట్వర్క్స్ మధ్యలో మనకి రిసోర్స్ షేరింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, say this particular person who has been handling the desktop in need of some resource from the intranet, so that intranet is being supplying that particular resource. So this is the client here and this is the server now. Why? Because this desktop system is in need and server is in a rich of resource of that particular need of the client. So in this way, they are been communicating with each other in the client server computing environment. So they are been serving their needs. For example, at some other time of moment, intranet is having some need from this particular desktop system, so that it is being requesting, so that it is become the client now, and this particular desktop system will become a server. In that way, all other networks are being becoming the clients and servers based upon the need of their resources, and they are being changing their roles according to their resource sharing. But if these resource sharing system is been existing in between all the across the globe, what is the need of the World Wide Web? Why? Because we all know about ప్రజెంట్ జనరేషన్లో మీరున్నట్టు మీకు తెలిసింది వరకు రిసోర్స్ షేరింగ్ ఎలా జరుగుతుంది, లేదంటే ఒక పర్టికులర్ డేటాని మనం ఎలాగ ఫైండ్ అవుట్ చేస్తున్నాము, ఎక్కడి నుంచి డేటా తెచ్చుకుంటున్నాము, ఎలా తెచ్చుకుంటున్నాము, ఆల్ దిస్ ఇస్ బీన్ డన్ ఓన్లీ విత్ ద ఇంటర్నెట్. ఆల్ వీ నో, మనకు తెలిసినంత వరకు మనకి ఇంటర్నెట్లో జరుగుతుంది. ఇంటర్నెట్ ఎలాగ పాసిబిలిటీ అవుతుంది? హౌ డు వీ నో దాట్? ఎక్కడ ఉంది, ఏ పర్టికులర్ రిసోర్స్ దగ్గర, ఏ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర ఏ రిసోర్స్ ఉంది, ఏ డేటాని మనం ఎక్కడి నుంచి తెచ్చుకోగలము, హౌ డు వీ నో దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ద గ్లోబ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ సో అండ్ సో రిసోర్స్ దట్ వీ నీడ్. మన దగ్గర మనకి కావాల్సిన పర్టికులర్ ఫైల్ కానీ, లేదా డేటా కానీ, లేదా రిసోర్స్ కానీ సో అండ్ సో పార్ట్ ఆఫ్ ద గ్లోబ్లో ఉంది. దాన్ని మనం ఎలా తెచ్చుకోవచ్చు? అసలు అక్కడ ఉందనే విషయం మనకి ఎవరు చెప్తారు? మనం ఎలా తెచ్చుకోవచ్చు? సో దట్ ఈస్ బీన్ done by the World Wide Web. That is being done by the World Wide Web. By using this particular World Wide Web, by having the browsing facility, we can identify that where the resource is being existing. I think I am clear now. Are you able to identify that? What is the difference between a simple resource sharing among the distributed system and what is the need of the World Wide Web now? Adhamaindamma? Yes, ma'am. Right? So that is the difference between the resource sharing. Resource sharing అనే ప్రొసీజర్ మనకి ఎప్పుడు కావాలి. ఇప్పుడు కూడా మనకి విత్ ద హెల్ప్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ వెబ్ ఆల్సో వీ డూ నీడ్ ద రిసోర్స్ షేరింగ్. వై? బికాస్ క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా, నార్మల్ రిసోర్స్ షేరింగ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా, నార్మల్ కమ్యూనికేషన్ ఆర్ డేటా ట్రాన్స్ఫర్ ఇంప్లిమెంట్ చేయాలన్నా వీ షుడ్ హ్యావ్ ద రిసోర్స్ షేరింగ్. రిసోర్స్ షేరింగ్ అనేది కంప్లీట్గా మనకి కమ్యూనికేషన్ అండ్ మ్యూచువల్ ఇంటరాక్షన్ ఉంటేనే మనకి ఒక సింగిల్ సిస్టమ్ అంటే 2 సిస్టమ్స్ మధ్యలో జరగాలన్నా, 2 నెట్వర్క్స్ మధ్యలో జరగాలన్నా, త్రూ అవుట్ ద గ్లోబ్ జరగాలన్నా వీ డూ హ్యావ్ ద ప్రొసీజర్ ఆఫ్ ద రిసోర్స్ షేరింగ్. బట్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది ఐడెంటిఫై చేయాలి అని అంటే త్రూ అవుట్ ద గ్లోబ్ మనకి వీ డూ నీడ్ ద వరల్డ్ వైడ్ వెబ్. So that is the introduction and what is the need of introducing this particular World Wide Web and why it has become more popular, even though we are having the client server computing, even though we are having the resource sharing procedure all over. Okay, that is the difference between, that is the actual relationship between the web and also the resource sharing. Okay, now we'll see. So it's been introduced in the 1991, right, by the Berners-Lee in order to publish and access the resources. Now we can understand what do you mean by publishing and accessing the resources. Publishing is nothing but projecting the things that you have and where you are having. మీకున్న రిసోర్సెస్ ఏంటి, మీ దగ్గర ఎక్కడ ఉన్నాయి, మీరెవరు,
మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, మీ దగ్గర ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతాయి, ఎలా అవైలబుల్ అవుతాయి, హౌ కెన్ వీ యాక్సెస్, వేర్ దే కెన్ అవైలబుల్ అండ్ వాట్ యు ఆర్ అవైలబుల్ విత్. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎలాగ యాక్సెస్ చేసుకోవాలి. దట్ కెన్ బీ ప్రొజెక్టెడ్ ఆన్ ద వరల్డ్ వైడ్ వెబ్. ఇంటర్ నెట్వర్కింగ్లో ఆ డేటాని మనము పబ్లిష్ చేయటానికి, పేపర్లో వేస్తే అందరికీ ఎలా తెలుస్తుందో, మన స్టేటస్లో పెడితే మన ఫ్రెండ్స్ అందరూ ఎలా చూస్తారో, అలాగే వరల్డ్ వైడ్ వెబ్లో మనం ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని పబ్లిష్ చేస్తే దెన్ ఎవ్రీబడి నో దాట్ సో అండ్ సో రిసోర్సెస్ ఆర్ బీయింగ్ పొసెస్డ్ బై అస్ and we are going to provide certain accessing rights and security policies so that it couldn't be completely unsecured or completely it's been robbed but from that us. మన దగ్గర నుంచి కంప్లీట్గా తీసేసుకోకుండా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నదాన్ని మనకి వాట్ ఈస్ కాల్డ్ అస్ డిస్టర్బ్ చేయకుండా మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవటం కోసం మనం చెప్తున్నాం. మన దగ్గర సో అండ్ సో రిసోర్స్ ఉంది, దీన్ని మీరు ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు, దీని దగ్గర రైట్ యాక్సెసింగ్ ఇలా ఉంటుంది, లేకపోతే రీడ్ యాక్సెసింగ్ ఇలా ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఎలా చేయాలి, అలా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మనము పబ్లిష్ చేయడం కోసము వి బీన్ ఇంట్రడ్యూస్ దిస్ పర్టికులర్ వరల్డ్ వైడ్ వెబ్. ఓకేనండి. సో ఎక్కడ మనకి వరల్డ్ వైడ్ వెబ్ స్టార్ట్ అయ్యింది అంటే దిస్ వెబ్ బిగాన్ లైఫ్ ఎట్ ద యూరోపియన్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసే దగ్గర, అంటే ఈ సిఈఆర్ఎన్ అనే సొసైటీలో, సిఈఆర్ఎన్ అనే రీసెర్చ్ సొసైటీలో, న్యూక్లియర్ రీసెర్చ్ సొసైటీలో ఇక్కడ మనకి వెబ్ స్టార్ట్ అయ్యింది ఇన్ 1989 యాజ్ అ వెహికల్ ఫర్ ఎక్స్చేంజింగ్ డాక్యుమెంట్స్ బిట్వీన్ అ కమ్యూనిటీ ఆఫ్ ఫిజిసిస్ట్స్ కనెక్టెడ్ బై ఇంటర్నెట్. సో కంప్లీట్గా మనకి ఇంట్రడ్యూస్ అయ్యేటప్పటికి 1999 అయిపోయింది, అంటే కంప్లీట్గా మనకి వర్కౌట్ అయ్యేటప్పటికి ఇట్స్ బీన్ స్టార్టెడ్ అండ్ ఇట్స్ బీన్ ఇంట్రడ్యూస్డ్ అట్ 1991లో స్టార్ట్ చేసిన, ఇట్స్ బీన్ రన్డ్ బై ఇన్ 1990. సో ఏం జరిగింది ఇక్కడ అంటే సిఆర్ఎన్ సెంటర్లో, అంటే న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్లో స్విట్జర్లాండ్లో వాళ్ళు దేనికోసం యూజ్ చేసుకునేవారు, ఫిజిక్స్ కమ్యూనిటీ ఆఫ్ ఫిజిక్స్ దే యూజ్ టు ఎక్స్చేంజ్ ద డాక్యుమెంట్స్ త్రూ దిస్ పర్టికులర్ ఇంటర్కనెక్టెడ్ వరల్డ్ వైడ్ వెబ్. ఓకేనండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ద ఫీచర్ ఆఫ్ ద వెబ్, ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే the structure of the documents will be embedded in hypertext. Structure of the documents will be embedded in the hypertext. They will be storing and they will be reflecting the users to organize the data accordingly. సో వాళ్ళకి డేటా ఎలా కావాలో, డాక్యుమెంట్స్ని ఎలా కావాలో వాటిని వాళ్ళు అరేంజ్ చేసుకోవడానికి మనం హైపర్టెక్స్ట్ని ప్రొవైడ్ చేస్తున్నాం. దట్ ఈస్ documentation or presentation of the data can be given freely, or it is up to the users to design themselves to present their documents or their resources accordingly on the internet. So వరల్డ్ వైడ్ వెబ్ యూజ్ చేసుకుని మన దగ్గర ఉన్న డేటాని మనకు కావాల్సిన విధంగా ప్రజెంట్ చేసుకోవడం కోసము హైపర్ టెక్స్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అకార్డింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ద హైపర్ టెక్స్ట్ వీఆర్ బీన్ డిజైనింగ్ అవర్ డాక్యుమెంట్స్, వీఆర్ బీన్ స్టోరింగ్ అవర్ డేటా ఆర్ రిఫ్లెక్టింగ్ ద డేటా టు ద ఎక్స్టర్నల్ యూజర్స్. వేరే యూజర్స్కి మనం డేటాని పెడుతున్నాం. అలాగే ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకొక డాక్యుమెంట్ని మనం కనెక్ట్ చేసుకోవడానికి లేదంటే ట్రావర్స్ అవ్వడానికి వీఆర్ బీన్ ప్రొవైడింగ్ ద హైపర్ లింక్స్. దీస్ ఆర్ ద రెఫరెన్సెస్ ఫర్ వన్ పేజ్ టు ద అనదర్ పేజ్, ఆల్రెడీ యూ నో అబౌట్. ఓకేనండి. సో దట్ ఈస్ యాక్చువల్లీ దట్ యు ఆర్ డూయింగ్. ఏంటి అని అంటే అక్కడ డాక్యుమెంట్స్ షేర్ చేసుకునేవారు, డాక్యుమెంట్స్ షేర్ చేసుకోవడానికి ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఫాలో అయ్యేవారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ హైపర్ టెక్స్ట్ స్ట్రక్చర్. సో అలాగే ఒక పర్టికులర్ డాక్యుమెంట్ నుంచి ఇంకొక డాక్యుమెంట్కి మూవ్ ఆన్ అవ్వడం కోసము దే హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ ద లింక్స్ కాల్డ్ యాజ్ హైపర్ లింక్స్. Right. So here is the definition of the World Wide Web. So what they have been given the definition of the World Wide Web. Definition as web is an open system that it can be extended and implemented in new ways without disturbing its existing functionality. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీని డిస్టర్బ్ చేయకుండా we can extend its functionality, or it can be open to all so that its functionality can be extended and implemented without disturbing the present structure and functionality. సో వరల్డ్ వైడ్ వెబ్లో మనకు డిఫరెంట్ పేజెస్ వస్తాయి, డిఫరెంట్ సైట్స్ వస్తాయి, డిఫరెంట్ ప్రజెంటేషన్ మూమెంట్స్ వస్తాయి, డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. బట్ ఏ సైట్లోకి వెళ్ళినా మనం ఏ సైట్లో అయితే మనం ఎలా వర్క్ చేస్తున్నామో, అంటే ఒక పర్టికులర్ సైట్లో మనం వర్క్ చేస్తున్న విధంగానే ఇంకొక సైట్లో కూడా వర్క్ చేస్తాం. దట్ ఈస్ ఆప్షన్ ఈస్ బీయింగ్ చేంజింగ్ అండ్ హైపర్ లింక్స్ బై చేంజ్. అంతేకాని దాని ఫంక్షనాలిటీ చేంజ్ అయిపోయి మనం ఓపెన్ చేస్తే ట్యాబ్ ఓపెన్ చేస్తే బ్రౌజర్ ఓపెన్ అవ్వడం, బ్రౌజర్ ఓపెన్ చేస్తే ట్యాబ్ ఓపెన్ అవ్వడం, ఇలాంటిది ఏమీ ఉండదు. Any web page is having the same functionality,
బట్ ఇట్స్ ఫంక్షనాలిటీ కెన్ బి ఎక్స్టెండెడ్ అకార్డింగ్ టు అవర్ నీడ్. సో మన అప్లికేషన్కి అకార్డింగ్గా లేదా మన వెబ్సైట్కి అకార్డింగ్గా మన డాక్యుమెంట్కి అకార్డింగ్గా ఫంక్షనాలిటీ యొక్క ఎక్స్టెన్షన్ని ఇంప్లిమెంటేషన్ని మనం మార్చుకోవచ్చు, కానీ దాని యాక్చువల్ ఫంక్షనాలిటీని మాత్రం మనం చేంజ్ చేయలేము. ఓకే, సో వెబ్ ఈస్ అన్ ఓపెన్ సిస్టమ్ దట్ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ న్యూ వేస్ వితౌట్ డిస్టర్బింగ్ ద ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ. ఓకే, సో అయితే ఇక్కడ దాని ఆపరేషన్ ఎలా ఉంటుంది అని అంటే, ఇట్స్ ఆపరేషన్ ఇస్ బేస్డ్ ఆన్ కమ్యూనికేషన్ స్టాండర్డ్స్ అండ్ డాక్యుమెంటేషన్ స్టాండర్డ్స్. చెప్పాను కదా, సో మనం వాడుకుంటున్న కమ్యూనికేషన్ ఏంటి, అలాగే మనం పెట్టాలనుకుంటున్న డాక్యుమెంట్ ఏంటి. సో బేస్డ్ అపాన్ ద డాక్యుమెంట్ దట్ వీ వాంట్ టు ఎంబెడ్ ఇన్ ద వరల్డ్ వైడ్ వెబ్ అండ్ the communication standard that we want to use, that is FTP వాడుతున్నామా, HTTP వాడుతున్నామా, ఏ పర్టికులర్ ప్రోటోకాల్ యూజ్ చేసి మన డాక్యుమెంట్ని కన్వే చేయాలనుకుంటున్నాము, లేదంటే యూజర్ దాన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు. Based on the communication standard, based upon the document standard that we want to share, that particular web operation is being depending and respect to the types of resource that can be published and stored on it. So మనం ఏ టైప్ ఆఫ్ రిసోర్స్ని షేర్ చేస్తున్నాము, దేన్ని ప్రజెంట్ చేస్తున్నాము, అండ్ హౌ యు ఆర్ గోయింగ్ టు రెస్పెక్టింగ్ దట్ పర్టికులర్ రిసోర్స్, దాని ప్రాపర్టీస్ని మనం ఎంతవరకు దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి వీఆర్ బీన్ డిగ్నిఫైడ్లీ యూజింగ్ దట్ పర్టికులర్ రిసోర్స్. దాన్ని చెడగొట్టకుండా, దానిలో ఉన్న ఫీచర్స్ని ఏమి పాడు చేయకుండా, దానిలో ఉన్న డేటాని డిస్టర్బ్ చేయకుండా మనం రిసోర్స్ని ఎంతో రెస్పెక్ట్ఫుల్గా వాడుకుంటున్నాము. వై? బికాస్ వీఆర్ హ్యావింగ్ మెనీ టైప్ ఆఫ్ ఓపెన్ రిసోర్సెస్, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఆ ఓపెన్ రిసోర్సెస్ని మనం ఎంత లీగల్గా వాడుకుంటున్నాము, ఎంత రైట్ వేలో వాడుతున్నాము, దట్ డిపెండ్స్ అపాన్ ద వెబ్ ఆపరేషన్ అండి. సో వెబ్ ఆపరేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం యూజ్ చేసే కమ్యూనికేషన్ స్టాండర్డ్స్ మీద, అలాగే డాక్యుమెంటేషన్ స్టాండర్డ్స్ మీద, డాక్యుమెంట్ స్టాండర్డ్స్ మీద, అలాగే మనం రిసోర్స్కి ఇచ్చే ప్రాపర్టీస్ మీద, దాన్ని ఎంత సెక్యూర్ చేస్తున్నామో, రీడ్ ఓన్లీ కాపీ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చా, లేకపోతే సైన్ ఇన్ అయితేనే కానీ, లాగిన్ అయితేనే కానీ, లేకపోతే పే చేస్తేనే కానీ మనం ఆ పర్టికులర్ రిసోర్స్ని ఇవ్వమా, లేదంటే ఇట్ కెన్ బి షేర్డ్ అమాంగ్ మెనీ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ నెట్వర్క్సా, అది ఓపెన్ రిసోర్సా లేకపోతే ఏంటి అనేది మనకి టైప్స్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ రిసోర్స్ ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో అయితే సింపుల్ డేటా షేరింగ్లోనే కాదు, వెబ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ ఇట్స్ ఫెసిలిటీస్ బియాండ్ ద డేటా. ఒక టెక్స్టే కాదు, డాక్యుమెంట్సే కాదు, మనం దాంట్లో వీడియో షేర్ చేస్తున్నాము, ఆడియో షేర్ చేస్తున్నాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని షేర్ చేయడం స్టార్ట్ చేసాము. సో వెబ్ హ్యాస్ బీన్ గివెన్ ఇట్స్ ఎక్స్టెన్షన్ నాట్ ఓన్లీ టు ద టెక్స్ట్. యాక్చువల్గా అది స్టార్ట్ అయింది డాక్యుమెంట్స్ షేర్ చేసుకోవడంలోనే, అంటే ఓన్లీ టెక్స్ట్ షేర్ చేసుకోవడం. So thereafter it has been extended its functionality, not only confined to the text but also to the other data also. That is అంటే మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాము, టెక్స్ట్ నుంచి మొదలు పెట్టి పర్చేసింగ్ ఆఫ్ ద గూడ్స్, ఎలక్ట్రానిక్ పర్చేసింగ్ ఆఫ్ గూడ్స్ వరకు కూడా మనము ఈ పర్టికులర్ వరల్డ్ వైడ్ వెబ్ని ఎక్స్టెండ్ చేసుకున్నాము. ఓకేనా, సో అయితే ఈ వెబ్ స్టాండర్డ్స్ ఏమేమి ఉన్నాయి, సో డిఫరెంట్ వెబ్ స్టాండర్డ్స్ మనం యూజ్ చేస్తున్నాము, వెబ్ని ఎలా యూజ్ చేసుకుంటాము, సో దాంట్లో మనము డేటాని, డాక్యుమెంట్స్ని ఎలాగ ఎంబెడ్ చేస్తాము, అలాగే వాటిని ఎలాగా కన్వే చేస్తున్నాము, అంటే ఎలాగా దట్ పర్టికులర్ డేటా విల్ బి ట్రావెల్ అలాంగ్ దట్ పర్టికులర్ వెబ్. ఆ వరల్డ్ వైడ్ వెబ్లో డేటాని మనం ఎలాగ ట్రావెల్ చేయడానికి డిఫరెంట్ రిసోర్సెస్ వాడుతున్నాము, వాట్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ టెక్నాలజికల్ కాంపోనెంట్స్, వాట్ ఆర్ ఆల్ ద సోర్సెస్ దట్ యు ఆర్ గోయింగ్ టు యూస్, what are all the different standards that you are going to use to embed our text in the particular world wide web. All these మ్యాటర్స్, అంటే మనకు టెక్నికల్గా బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తున్నాము, ఎలాగ మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఇవన్నీ యూజ్ అవుతున్నాయి, అంటే ఒక పర్టికులర్ ఏరియా నుంచి ఇంకొక పర్టికులర్ ఏరియాకి డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అందరూ ఓపెన్గా చూడాలి అని అనుకుంటే మనం వరల్డ్ వైడ్ వెబ్లో ఎలా పెడుతున్నాము, how it is been giving the identification that so and so the resource and so data is available at a particular place. సో ఈ పర్టికులర్ వరల్డ్ వైడ్ వెబ్ యూస్ చేసుకుని మనం రిమోట్ ప్లేసెస్లో ఉన్న డాక్యుమెంట్స్ని అలాగే రిసోర్సెస్ని కూడా ఎలాగ బ్రౌజ్ చేసి యూస్ చేసుకుంటున్నాము. ఓకే, దట్ ఈస్ వాట్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, సో విల్ బీ యూజింగ్ దట్ అండ్ ప్లీజ్ కీప్ రిమైండ్ దట్ వీఆర్ బీన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద షెడ్యూల్ దట్ ఈస్ బీన్ ఎండింగ్ ఇన్ ద జూన్లో ఎండ్ అవుతున్న షెడ్యూల్ మీద కాన్సన్ట్రేట్ అయ్యి మనకి క్లాస్ వర్క్ ప్రజెంట్ రన్ అవుతుంది. సో బీ ప్రిపేర్ ఫర్ దాట్. ఫస్ట్ మిడ్, సెకండ్ మిడ్ అండ్ ఎక్స్టర్నల్స్ కూడా మీరు జూన్ లోపల కంప్లీట్ చేసే విధంగా మీ మైండ్ని ప్రిపేర్ చేసుకుని దానికి అకార్డింగ్గానే ప్లీజ్ బీ యాక్టివ్ అండ్ రెగ్యులర్ టు ద క్లాసెస్ అండ్ ఆల్సో వర్క్ దట్ ఈస్ బీన్ గివెన్ టు యూ. ఓకే, మీకు ఇచ్చిన వర్క్స్ని, అలాగే మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ని, అలాగే మీకు జరుగుతున్న క్లాసెస్ని రెగ్యులర్గా అటెండ్ చేయడానికి, అలాగే కంప్లీట్ చేయడానికి వర్క్ ట్రై చేయండి. ఓకే, ఇట్స్ అ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. So as you are in the 4th semester, you should be very much responsible when compared to the other your juniors. మీ జూనియర్స్తో కంపేర్ చేస్తే మీరు ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఆలోచించండి. ప్లీజ్ కన్వే ద సేమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్లీజ్ గైడ్ యువర్ జూనియర్స్ అకార్డింగ్లీ. ఓకేనా? సో I'm leaving here. Time is over.